ఎప్పుడైనా చికెన్ లివర్ ఇవన్నీ ఉన్నప్పుడు మేము కొంచెం మజ్జిగ నీళ్ళలో చికెన్ లివర్ని నానబెడతాం. ఎలా చికెన్ని నేను ఉప్పు నీళ్ళలో నానబెట్టమంటానో అలాగే ఈ చికెన్ లివర్ని ఎక్కువసేపు కాదు, ఒక 10 నిమిషాల పాటు మజ్జిగ అలాంటి వాటిలలో పెడితే ఏమవుతుందంటే ఒక నీచు వాసన ఉండేది, యాసిడ్ అనేది తీసేస్తుంది. తర్వాత వండుకుంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది. ఆ నీచు వాసన ఎవరికైతే కొంతమందికి ఇష్టం ఉండదో అది ఉండదు. ఇప్పుడు ఈ డిష్ చేయడానికి కొంచెం నూనె మామూలు కూర కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ నూనెలో దీన్ని స్లోగా వేయించుకోవాలి. అట్లా అని చెప్పి ఎక్కువ కాదు, దీనికి సరిపడా వేసుకోండి. మరీ ఎక్కువ ఉంటే తర్వాత ఒక చెంచాతోటి తీసేయచ్చు, కానీ కొంచెం నూనె ఇలాంటి వాటికి ఎక్కువ పడుతుంది. ఈ నూనెలో మనం ఎండుమిరపకాయలు, కొంచెం ఘాటు మిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. తేజ ఇలాంటి మిరపకాయలు వేసుకుంటే ఆ ఘాటు ఆ లివర్కి వెళ్తుంది. ఆ మిరపకాయ పక్కన పెట్టి కూడా తినచ్చు. సో ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే దీంట్లో ఉప్పు వేసేసి ఈ ఉల్లిపాయల్ని కొంచెం సేపు కుక్ చేసుకుందాం. ఉల్లిపాయలు లైట్గా కలర్ రావాలి. మీరు ఉల్లిపాయలు బ్రౌన్ చేసేటప్పుడు 2 రకాలుగా చేస్తారు. కొంతమంది హై ఫ్లేమ్లో చేస్తారు. హై ఫ్లేమ్లో చేశారు అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి తిప్పుతూ ఉండాలి. చాలా ఈజీగా ఏంటంటే కొంచెం ఉప్పు వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో కనుక మనం పెట్టేసుకున్నాం అనుకోండి, స్లోగా ఫ్రై అవుతుంది, మాడదు, రుచి చాలా ఎక్కువ వస్తుంది. అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం స్లో మంటలో ఈ ఉల్లిపాయల్ని లైట్గా బంగారు రంగు వచ్చేంత వరకు, ఎందుకంటే ఈ ఉల్లిపాయలు డార్క్ బ్రౌన్ మనం బిర్యానీలో వాటిలో ఎంజాయ్ చేస్తాం, కానీ లైట్ కలర్ తీసుకొచ్చి దీంట్లో మనం లివర్ వేసి కుక్ చేసుకుంటే అది మంచి కోటింగ్ తయారవుతుంది. మనం చాలాసార్లు చూస్తాం చికెను ఇవన్నీ తింటాం వేపుళ్ళు, వాటిపైన మసాలా భలే పట్టుకొని ఉంటుంది. ఎలా వస్తుందంటే ఇలా ఉల్లిపాయలు స్లోగా లైట్గా కలర్ తీసుకొచ్చి తర్వాత ఆ మసాలాలన్నీ వేస్తే చాలా రుచిగా ఉంటుంది. మన ఉల్లిపాయలు లైట్గా ఆ బ్రౌన్ అయ్యే టైంలో మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు, మీకు తెలుసా అల్లం వెల్లుల్లి పేస్టు బాటిళ్ళల్లో అక్కడిక్కడ దొరుకుతుంది, అది తెచ్చి వేసుకుంటారు. అది వేసుకుంటే రుచి దీనంత పర్ఫెక్ట్ ఉండదు. ఎప్పుడైనా అల్లం ఫ్రెష్గా కట్ చేసింది రోట్లో వేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు రోట్లో వేసుకోండి. వీటితో పాటు పచ్చిమిరపకాయలు మీరు ఎందులో అన్నా వేయండి, రుచి పెరుగుతుంది. క్యాప్సికమ్ చాలా దేశాల్లో ఏదైనా డిష్ రుచి పెంచాలి అంటే క్యాప్సికమ్ వేస్తారు. మనం పచ్చిమిరపకాయలు, మీకు క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని దంచుకోండి. నేను ఈ పచ్చిమిరపకాయలు దంచేటప్పుడు కొంచెం భయపడతాను, ఎందుకంటే చిన్నప్పుడు సకినాలు ఏదో చేసేటప్పుడు ఆ పచ్చిమిరపకాయలు దంచి వేయాలి. అది దంచుతూ ఉంటే ఒక చిన్న డ్రాప్ లాగా వచ్చి కళ్ళలో పడితే మండింది, ఎంత ఏడ్చాను. సో ఇప్పుడు నా జీవితకాలం ఈ దంచుడు బిజినెస్లోకి వచ్చేసాను. సో ఇప్పటికీ భయమే, ఎందుకంటే ఆ పచ్చిమిరపకాయల్లో ఆ నీళ్లు బయటకు వస్తాయి, ఆ చుక్కల కళ్ళల్లో పడింది అనుకోండి ఫినిష్. ఇప్పుడు కూడా కూర్చొని ఏడవాల్సిందే. ఆహా, వేసి లైట్గా కలుపుకుంటూ, మరీ ఫైన్గా అవుతూ కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది. జా 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 ఓకే, ఇది రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా లైట్గా కలర్ వచ్చేస్తుంది. కొంచెం ఇలా కలర్ వస్తున్నప్పుడు దీంట్లో మనం కరివేపాకు కూడా కొంచెం ఆకులు పెద్దగా ఉంటే చేత్తో తుంచేయండి, దీంట్లో వేయండి. వేసి ఇప్పుడు స్లోగా దీన్ని ఇలా చేసుకోండి. ఇందులో పసుపు వేసిన వెంటనే మనం ఇందులో మన ఈ దంచుడు మసాలా వేసుకుందాం. చూడండి, కచ్చా పచ్చగా దంచేసుకుందాం. అప్పుడప్పుడు ఇవి మనం తినే ఆ గూడాల మసాలాలో తాకుతూ భలే టేస్ట్ని అందచేస్తుంది. మనం పేస్ట్లా వేసామనుకోండి అది ఎప్పుడు తాకదు, మొత్తం కలిసిపోయి ఒక టేస్ట్ వస్తుంది. కానీ ఇలా దంచి మనం వేసుకున్నప్పుడు మంచి టేస్ట్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చాయి, మన కరివేపాకు ఈ మసాలా కూడా వేగింది. ఇందులో మన ఈ చికెన్ లివర్, దీన్ని మంచిగా కడుక్కోండి, దీంట్లో వేసేయండి. అదే స్లో మంటలో కుక్ చేస్తూ ఉండండి, కానీ మసాలాలు వేసేద్దాం. ఈ మసాలాలు కూడా కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి. గరం మసాలా ఎప్పుడైనా కొంచెమే వేసుకోండి. కారం ఘాటుగా తింటేనే మజా. ఆహా,
ధనియాల పొడి. సో మరి ఈ మక్క గూడాలు అంటారా, ఇవి పచ్చిగా కూడా తినేసేయచ్చు. అలా అని చెప్పి మరీ పచ్చిగా అక్కర్లేదు, దీంట్లో కుక్ చేసుకోవచ్చు స్లోగా. దీన్ని ఈ చికెన్ లివర్ని ఫస్ట్ ఇలా వేయించుకోండి. అబ్బబ్బో, భలే 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 స్లోగా దీంట్లో ఉన్న తేమ బయటకు వస్తుంది. ఆ ఉల్లిపాయలు ఆ ఫ్లేవర్ అంతా దీనికి పట్టుకొని కుక్ చేసుకోవాలి. సో కొంచెం స్లో మంటలోనే ఆ నూనె కూడా కరెక్ట్గా వేసాను, దాంట్లో వేపుతూ ఉంటే మంచి టేస్ట్ బయటకు వస్తుంది. లాస్ట్లో మళ్ళీ ఉప్పు అడ్జస్ట్ చేసుకుందాం. కొంచెం సేపు వేగిన తర్వాత ఈ గూడాలు వేసుకుందాం. దీంట్లో నుంచి కొంచెం నీరు కూడా బయటకు వచ్చి కుక్ అవుతుంది. ఇందులో మన మొక్క గూడాలు ఏమన్నా వేసుకోవచ్చు, శనగలు అన్నిటికంటే పాపులరు. అలాగే దీంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం నేను పుదీనా వేస్తున్నాను లైట్గా. ఆ కార్న్ మన మింట్ మంచి ఫ్లేవర్ కాంబినేషన్ బాగుంటుంది. అంతే, ఇవి వేసి ఆ తేమంతా వెళ్ళిపోయి కొంచెం వేపుళ్ళ తయారయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఉప్పు ఇంకా కొంచెం పడుతుంది, లైట్గా ఉప్పు వేసేయండి. అంతే, దీన్ని మరి కొంచెం సేపు వేగిన తర్వాత ఆ వేడి వేడిగా స్నాక్లా తింటారా, అన్నంతో తింటారా మీ ఇష్టం. నేను ఇప్పటికీ మా దగ్గర నాటుకోళ్ళు ఇవన్నీ ఉంటాయి, ఆ తలకాయ వాటి లివరు ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు కుక్ చేస్తే కూడా వాళ్ళు తీసి నాకే వడ్డిస్తారు, ఎందుకంటే నేను ఇష్టంగా తింటాను. సో లివర్లో ఉన్నంత టేస్ట్ మళ్ళీ వేరే దాంట్లో ఉండదు, అది తిన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది. అంతే, ఇప్పుడు దీన్ని స్లోగా కుక్ చేసుకోండి. భలే టేస్టీగా ఉంది. ఇంకేంటి, పర్ఫెక్ట్, ఈజీగా రెడీ అయిపోయింది. దీంట్లో లాస్ట్లో కొంచెం నిమ్మరసం, అంతే, ఇంకేం లేదు. వేడివేడి అన్నం పెట్టుకొని కలిపేసి తిన్నా చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బ్యూటిఫుల్, టేస్టీ, నా చక్కగా ఈ మొక్క గూడాలతోటి చికెన్ లివర్ రెడీ. ఇంకేముంది, దీన్నే మేము అప్పుడప్పుడు కీంచు కట్ అంటాం, అంటే మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేసి తినేదాన్ని ఇలా. చూడండి, చికెన్ లివర్ మొక్క గూడాలతో మంచి వేపుడు. దీన్ని తయారు చేయడానికి ప్యాన్ లో కొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే కొంచెం ఉప్పు వేసి స్లోగా వేయించుకోవాలి. తర్వాత రోట్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ చూపించిన విధంగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేగుతున్న దాంట్లో కరివేపాకు, పసుపు వేసి ఈ దంచిన మసాలా కూడా దాంట్లో వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత చికెన్ లివర్, గరం మసాలా, కారం, ధనియాల పొడి వేసి చక్కగా ఉడికించుకోవాలి. స్లో మంటలో కొంచెం ఎక్కువసేపు కుక్ చేసి మసాలా అంతా రెడీ అయిన తర్వాత మక్క గూడాలు, అలాగే కొంచెం పుదీనా, ఉప్పు కూడా అడ్జస్ట్ చేసి దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసి చివర్లో కొంచెం నిమ్మరసం వేసి వేడివేడిగా వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.